నమస్తే సార్, అందరికీ వెల్కమ్ ఎవ్రీబడి. సో నాకు ఒక కాల్ వచ్చింది, అందుకని చెప్పేసి మరి లేట్ అయ్యింది. సో వెల్కమ్, మాట్లాడండి సార్, ఏంటి విషయాలు. సో నాకు తెలిసి ఈరోజు చాలామందికి $0.1తో అంటే $10 పెట్టిన వాళ్ళకి కూడా, అంటే $100 పెడితే మనకు $5 అయితే వర్త్ రీచ్ అవుతుందో అవి కూడా ఈరోజు చాలామందికి సేల్ అవుట్ పెట్టిన వాళ్ళకి రీచ్ అయ్యాయి. మరి మన వాళ్ళకి ఉన్న వాళ్ళకి వచ్చినవి రాలు నాకు ఐడియా లేదు, బట్ అందరికీ మేబీ 4-5 డేస్లో అందరికీ క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా కొంచెం అవుతుంది సార్. అందరికీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మేబీ ఈరోజు ఒకళ్ళిద్దరికి వచ్చి ఉంటాయి నాకు తెలిసి సేల్ అవుట్ పెట్టినాయి సిస్టమ్కు. మొన్న నేను మీకు చెప్పాను కదా, నేను అనుకుంటా మాట్లాడింది. సో అట్లా ఓకేనా. ఎవరికైనా వచ్చినాయి సార్ 0.1 పెట్టిన వాళ్ళకి, 0.3, 0.4 పెట్టిన వాళ్ళకి ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. అది ఓకే. అంటే 0 అని కాదు, 300, 400, $500 ఎవరైతే పెట్టుకున్నానో వాళ్ళకైతే ఫాస్ట్గానే రీచ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ 100, 200తో పెట్టుకున్న 100 పెట్టుకున్న వాళ్ళకి లేట్ అవుతుంది. వాళ్ళకి కూడా ఈరోజు స్టార్ట్ అయ్యింది. ఒక్క ఉండండి, ఒక్క నిమిషం మాట్లాడుతున్నా. మళ్ళీ ఒక కాల్ వచ్చింది, మీట్ అవుతున్నాను. ఒక్క నిమిషం. సార్ ఓకే. టెలిగ్రామ్ మీటింగ్లో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా సార్? ఎవరు హ్యాండ్ రైజ్ చేశారని మెసేజ్ పెట్టారు, నేను చూడలేదు. వెల్కమ్ సార్ అందరికీ. ఇప్పుడు నేను ఫ్రీ అయ్యాను. సో ఎందుకంటే ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడి మళ్ళీ మీకు మాట్లాడుతున్న ఒక ఫోన్ వచ్చింది, అందుకని ఇప్పుడు ఫ్రీ అయ్యాను. చెప్పండి సార్. సో ఏంటి విషయాలు అందరికీ? మరి ఎవరు సార్ ఇక్కడ? ఇది ఎవరో మెసేజ్ పెట్టారో నేను చదవలేదు. టెలిగ్రామ్ మీటింగ్లో హ్యాండ్ రైజ్ చేశాను సంథింగ్ ఏదో రాశారు. ఎవరబ్బా ఇక్కడ? 1 minute. ఇక్కడైతే ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు సార్, మన మీటింగ్లో కాదు. అది ఇక్కడ నార్త్ సైడ్ ఒక మీటింగ్ అయితే నడుస్తుంది, ఇంకా కూడా రన్ అవుతుంది. మేబీ అక్కడికి మీరు చేశారు హ్యాండ్ రైజ్. 1 minute. వాట్సాప్లో కానీ మెసేజ్ వచ్చింది. ఇది ఎవరు నాకు ఒకళ్ళు మెసేజ్ పెట్టారు హ్యాండ్ రైజ్. ఓకే. హ్యాండ్ రైజ్ చేస్తుంటే మైక్ ఓపెన్ కావడం లేదు, ప్రాబ్లం ఏమిటి, సరి చేయండి. నాగేంద్రుడు సార్. లేదు సార్, ఇక్కడ మీ ఇప్పుడు టెలిగ్రామ్ మీటింగ్లో హ్యాండ్ రైజ్ చేస్తుంటే మైక్ ఓపెన్ కావడం. హ్యాండ్ రైజ్ వేరు, మైక్ ఓపెన్ వేరు. మీకు ఆల్రెడీ అన్మ్యూట్లో ఉన్నారు. ఇప్పుడు మన మీటింగ్ నడుస్తున్న మా మీటింగ్లో మీరు అన్మ్యూట్లో ఉన్నారు. నాగేంద్రుడు సార్, మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక ఉంటే కనుక మీరు, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్న నాగేంద్ర సార్, ఇప్పుడున్న ఇక్కడ అందరికీ కూడా నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి పెట్టాను. మధ్యలో ఏదైతే ఉందో మీకు అది ఓపెన్ చేసుకుని మాట్లాడు. ఎవరైనా చూడండి సార్, వేరే వాళ్ళకి ఎవరైనా ఓపెన్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. మైక్ ఇట్లా ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అవుతుందా లేదా మాట్లాడడానికి? ఎవరైనా చెయ్యండి సార్. ఇప్పుడు అవుతుంది, ఓపెన్ అవుతుంది సార్. ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓకే, రాజేష్ మహేష్ సార్ ఓపెన్ చేశారు. ఇంకెవరైనా ఓపెన్ చేసుకుని చూడండి సార్, మీకు ఓపెన్ అవుతుందో లేదో తెలుస్తుంది. సార్ నమస్తే సార్. సార్ నమస్తే. నమస్తే సార్. రాజు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఓపెన్ అయింది, రామశేష్ సార్ ఓపెన్ అయింది. ఇంకా చూడండి సార్, ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏది మనకి ఒక సార్ రిక్వెస్ట్ పెట్టారు, ఇక్కడ మనకి మైక్ అన్మ్యూట్ వేసుకుంటే అవుతా లేదని పెట్టారు. అవుతుంది, మీరు అందరూ ఇప్పుడు మీరు చేసుకున్నారు. ఇంకా కూడా చేసుకుని చూడండి సార్. ఎవరైనా జస్ట్ ఒక ఊరికే ఏం మాట్లాడుకున్నా అని ఇట్లా చూడండి సార్. నమస్తే సార్ అన్నారు కదా. నాగేంద్ర సార్ మీరు కూడా మాట్లాడండి సార్. మీరు కూడా ఉన్నారు కదా, ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసుకోండి. వాళ్ళు చేస్తే అయింది కదా సార్. ఇక్కడ నేను అందరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అందరికి కూడా అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చి పెట్టాను. ఎందుకంటే మీరు సార్ నమస్తే, బాగున్నారు సార్? బాగున్నారు సార్. ఆత్రం సార్ కూడా వచ్చారు, వారికి కూడా అన్మ్యూట్ చూడండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో నాగేంద్ర సార్, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్. ఒకవేళ చేసినప్పుడు మీకు ఓపెన్ అవ్వకపోతే దాని అర్థం ఏంటంటే మీది ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి, యాపిల్ అయితే యాప్ స్టోర్లోకి వెళ్ళి టెలిగ్రామ్ని అప్డేట్ చేయండి సార్. మేబీ నేను అనుకుంటున్నాను అట్లా. ఒకసారి చూడండి. అట్లా చేసినా కూడా కాకపోతే అప్డేట్ అయి ఉంటే కనుక, లేదా అప్డేట్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆన్ చేసి చూడండి సార్, అవుతుంది ఖచ్చితంగా. ఏం ప్రాబ్లం లేదు సార్, ప్రాబ్లం అయితే లేదు, ఏం ప్రాబ్లం లేదు. మీకు ఇక్కడ నా వాయిస్ వినబడుతుంది కనుక మీకు చెప్తున్నాను, ఓకేనా? ఏం ప్రాబ్లం అయితే లేదు సార్. అందరికీ కూడా నేను చూడండి, ఇక్కడ ఏ ఒక్కరికి కూడా మ్యూట్లో పెట్టలే, అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసి పెట్టేశాను. ఏముంది సార్, మాట్లాడండి, ఏముంది, ఏదైనా మాట్లాడతారు కదా అని చెప్పేసి అడిగే అవసరం లేదు. జస్ట్ మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు.
ఓకే. ఇప్పటిదాకా మీరు ఎవరన్నా నేను ఒక విషయం అడిగాను. ఎవరికైనా వచ్చినాయా? ఎందుకంటే 100 వాళ్ళకి కూడా ఈరోజు మరి నార్త్ సైడు మన తెలుగు వాళ్ళలో ఇద్దరికి రిలీజ్ అయినాయి. 100 పెట్టిన వాళ్ళకి కూడా రిలీజ్ అయినాయి. కాకపోతే దగ్గర దగ్గర అవి 50 రోజులు ఏమైందంట వాళ్ళు పెట్టి. వాళ్ళు చెప్పింది ఏంటంటే అది 50 రోజులు అయిందని చెప్పి. సో సిస్టమ్ కూడా నేను చెప్పాను కదా, నిన్న మనం మాట్లాడాను. సిస్టమ్ కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ అది సేల్ అవుట్ పెట్టినాయి రావాలి అని చెప్పేసి. ఓకేనా? సో వాళ్ళు మనకు చెప్పింది 10వ తారీఖు వరకు వస్తాయి, 10 నుంచి 13వ తారీఖు వరకు వస్తాయని చెప్పారు. కానీ రాలేవు. కొంతమందికి వచ్చినాయి, అందరికి రాలేవు అన్నట్టు. ఓకే. సో నేను కూడా నిన్న ఒక ఐడికి 500 పెట్టాను కదా, వచ్చాయా చూద్దాం. ఇదే ఐడికి అనుకుంటాను, ఇంకా రాలేవు. నేను రాత్రి పెట్టాను. ఓకే, రానట్టున్నాయి, రాలేవు. ఓకే, నా ప్రాబ్లం సార్. మేబీ నాకు ఫస్ట్ వచ్చేస్తే ఎట్లేం లేదు, టెన్షన్ లేదు. ఓకేనా? స్క్రీన్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి. అవుతుంది సార్, అవుతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే. ఓకే, ఇక్కడ యూజిట్లు పూర్తిగా లేవు. ఓకే, ఇక్కడ దీంట్లో నాకు అది సేల్ అవుట్ పెట్టచ్చు. చూద్దాం. కాపీ. ఓకే, కాపీ. దీంట్లో పీవీస్ మెటల్ తక్కువ ఉన్నాయి కనుక మనము వేరే కాడ నుంచి పీవీస్ మెటల్ తీసుకురావాలి. ఎక్కడ ఉన్నాయి పీవీస్ మెటల్? ఇందులో ఉన్నాయి, చూద్దాం. 114 ఉన్నాయి ఇందులో. ఓకే, ఎక్కడ ఉన్నాయి పీవీస్ మెటల్? ఇక్కడ 119 ఉన్నాయి. 1 మినిట్. సో ఇక్కడ 8,000 ఉన్నాయి. ఓకే, నా ప్రాబ్లం. ఇందులో నుంచి వెళ్ళి చూపిద్దాం. నమస్తే సార్. అబ్బా, స్క్రీన్ సార్ అయిపోయింది. సెండ్ పేస్ట్. స్క్రీన్ సార్ అవుతుందా సార్? నేను అయిపోయింది అనుకున్నాను, అయిపోయినట్టు అనిపిస్తుంది. అవుతుంది సార్, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓకే సార్, ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, స్క్రీన్ షేర్ అయితే ఫోన్ హీట్ అవుతుంది. బగ్గ హీట్ అయితే మన ఫోను హ్యాంగ్ అవుతుంది. ఓకే, పీవీసీలు వచ్చాయి. ఇక ఇందులో బిఎన్పి కూడా మనకు ఉంది. ఓకే, చూద్దాం ఒకసారి ఎంత. అయిపోయింది సార్, మళ్ళీ అయిపోయింది. ఫోన్ వెయిట్ అయితే నాకు అర్థమైంది హ్యాంగ్ అయిపోతుంది. అంటే హ్యాంగ్ అవ్వకుంటే అది రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, మళ్ళీ వచ్చాను, నాకు అర్థమైంది ఆల్రెడీ. చేస్తున్నాను, చూద్దాం. ఊరుకుందా? ఓకే,
రాజు సార్ 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 గుడ్ ఈవినింగ్. మీకు వాట్సాప్ లో ఒక స్టిక్కర్ పెట్టాను. అది నా దాదాపు నెల పై నుంచి ఇట్లనే వస్తుంది. నాకేం యాక్టివ్ చేయడానికి కుదరట్లేదు. సార్ ఏంటి రీజన్ చూడండి సార్. అది ఏముంటుంది, అది మనం విడ్రాల్ పెట్టకపోతే ఇంత ముందటిది అవ్వలేదు అని వస్తుంది సార్. అవునవును. అవును అవును, కొన్నిట్లలో వస్తుంది సార్, అది క్లియర్ అవుతుంది. వెయిట్ చేయండి. నాకు కూడా ఒక 2 వ్యాలెట్ అవునా? అలాగే వస్తుంది. ఇది ఇంత ముందరి పెట్టలేవు, ఇంత ముందర క్లియర్ కాలేదు, ఇప్పుడు ఎట్లా పెట్టుకుంటాం అన్న ఆలోచన వస్తుంది. అంతేనా దాని అర్థం? అంతే అంతే. అది మెయిన్ వేరెట్ దాంట్లో యాక్టివిటీ అయిపోతా ఉంది. అవునవును, అదే ప్రాబ్లం. అట్లా కొంతమందికి అవుతుంది. ఇది అక్కడ దాకా పోయింది సార్. కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది కావచ్చు, క్లియర్ అవుతుంది అనుకుంటా. అదే నేను చూస్తూనే ఉన్నాను. ఈ రోజు క్లియర్ అవుతుంది, రేపు క్లియర్ అవుతుంది చూస్తూనే ఉన్నాను. అది క్లియర్ అవుతుంది. చాలా రోజులు అట్లా కాబట్టి కూడా మీకు దగ్గర దగ్గర 1 month ఏమో అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. అవును సార్, అవును సార్. రైట్ రైట్ సార్, కరెక్ట్ సార్. చాలా అవుతుంది, అట్లా అవుతున్నాయి. అట్లా ఆ రకంగా అవుతున్నాయి, నిజమే మీరు అన్నట్టుగా. మళ్ళీ ఎందుకంటే చిన్న వ్యాలెట్కి అయితే పర్లేదు, మెయిన్ వ్యాలెట్కి అయితే ఎందుకంటే మనం దాంతో యాక్టివిటీ అంతా అయిపోతుంది మనకి అట్లా. అవును సార్, అవును సార్. సరే సార్, దాన్ని ఆ ప్రాబ్లం అన్ని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీకు నేను ఇస్తాను, దాని ఇంటిమేషన్ ఇస్తాను సార్. సరే సార్. రైట్ సార్. నేను ఇంకా మీది చూడలేదు, నాకు అర్థమైంది. మీరు చెప్పే మాటల్లోనే నాకు అర్థమైంది అనమాట. మీ పెట్టిన స్క్రీన్ షాట్ చూడలేదు ఇంకా, కానీ చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది అనమాట. అందుకని మీకు డైరెక్ట్ చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ 6653 ఉంది. చేద్దాం, అయినా పెడదాం. యాడ్ ఫార్మింగ్ ఒకటి కింద. ఓకే, యాడ్ ఫార్మింగ్ కాదు. ఓకే, సేల్. సో 100 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే 663 ఉన్నాయి కనుక నాకు ఆప్షన్ ఓన్లీ 100కే వస్తుంది. ఓకేనా? చూడు, ఏ న్యూ రిక్వెస్ట్ కెన్ నాట్ బి మేడ్ అంటిల్ బి ద లాస్ట్ రిక్వెస్ట్ ఈజ్ అప్రూవ్డ్. ఇది రాంగ్. ఇట్లా రాకూడదు. ఇట్లా వచ్చిందంటే మళ్ళీ ఇది ఎక్కువ రోజులు వస్తుంది. ఇది రాంగ్. ఇట్లా రావద్దు అనుకుంటూనే ఉన్నాము, అలాగే వచ్చేసింది. ఇట్లా రావద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మరి ఫార్మింగ్ లేదా అనుకుంటే ఉంది, ఫార్మింగ్ కూడా ఉంది. $379 ఉంది. ఇటు పక్కన 663 ఉంది. ఇలా రాకూడదు. ఓకే, ఎనివే దీన్ని కూడా చెప్పడం జరిగింది, మళ్ళీసారి కూడా చెప్తాను. సో ఇక్కడ కూడా ఈ వ్యాలెట్ ఫార్మింగ్ లో చూస్తే కూడా ఇటు పక్క 700 ఉంది, ఇటు పక్క 639. నథింగ్ యూస్. ఇవి చెబితే మొన్న అదొకటి. తర్వాత మనం మరి ఎవరైనా రిఫర్ చేస్తే ఇన్స్టెంట్ ఇన్కమ్ రావాలి అంటే తీసుకొచ్చారు, కానీ ఏం లాభం? ఏడికి వస్తుంది? అది లోపలే కూర్చుంటుంది మళ్ళీ. ఓకే, అట్లా అది కరెక్ట్ కాదు. ఓకే, మళ్ళీ కూడా సిస్టమ్ దగ్గరికి ఆ విషయాన్ని చేరవేయడానికి వీఆర్ రెడీగా ఉన్నాం. టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? సో ఈ వ్యాలెట్ కూడా విత్డ్రాల్ పెట్టాము ఆ రోజు, చాలా రోజులు అవుతుంది పెట్టి కూడా. బిఎన్బి ఎప్పుడు కట్టిందో చూస్తే ఏర్పడుతుంది. లైవ్లోనే పెట్టడం బిహెచ్గా నేను క్లిక్ చేసింది బిఎన్బి. ఏ రోజు పెట్టామంటే హిస్టరీ ఐ థింక్ మార్చి 6వ తారీఖున పెట్టాము. ఇప్పటివరకు ఇంకా అది క్రియేట్ కాలే. దగ్గర దగ్గర కొంతమందికి 52 రోజులు అవుతుంది, కాలేదు. బట్ ఇక్కడ ఇది 6వ తారీఖున పెట్టాము, నేను కూడా కాలేదు. ఓకే, చూద్దాం. కావాలి కానీ ఇప్పటివరకు, కానీ ఈ 2-3-4 రోజులలో రావాలి సార్. అవి వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ 1.34 ఉంది. ఇందులో కూడా సేల్ అవుట్ పెట్టడానికి టోకెన్ స్టేకింగ్. సో నేను ఇప్పుడు కూడా పీవీసీ పెట్టాను. ఎందుకు చేస్తున్నానంటే, చాలా లైక్ చేస్తానంటే, ఎందుకు నేను మనస్ఫూర్తిగా చేస్తానంటే, దీన్ని ఇంత ఇప్పుడు విడ్రాల్ తక్కువ ఉన్నా, ఇంత వాల్యూ తక్కువ ఉన్నా ఇన్కమ్ ఇస్తుంది సార్. ఇన్కమ్ ఎలా ఇస్తుందని సస్పెండ్ మళ్ళీ రాబోయే రోజుల్లో షేర్ చేస్తాం. ఓకేనా? ఇన్కమ్ ఇస్తుంది, థ్యాంక్ గాడ్. హౌ అనేది నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. ఆ ఇన్కాన్ని వీఆర్ లైవ్లో చూపించడానికి కూడా రెడీయా. ఓకేనా? అట్లా అనమాట. అందుకే నేను పీవీసీ మెటాని మనస్ఫూర్తిగా
నమ్ముతాను అనమాట, 100% నమ్ముతాను అనమాట. 99% అండ్ 99 కాకుండా 100% నమ్ముతాను పీయూష్ మెటాని. ఇప్పుడు కూడా నాకు ఇన్కమ్ ఇస్తుంది సార్. ఓకే, ఇన్కమ్ ఇస్తుంది, మనకి ఇన్కమ్ అనేది ఇస్తుంది సార్. అందరి నోట్లలో కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు అనమాట, లేకపోతే ఎక్కడ వస్తుంది ఊరికే చెప్తున్నాను అనుకోవచ్చు. కాదు, అవసరం కూడా నాకు లేదు ఇక్కడ ఊరికి అనవసరంగా చెప్పాలన్న ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే తెలుసు మీ అందరికీ నేను మరి మీటింగ్లో లేని విషయాన్ని ఉన్నట్టయితే ఇది కూడా అట్లే, న్యూ రిక్వెస్ట్ కెనాట్ బి మేడ్ అంటిల్ ద రిక్వెస్ట్. ఏం చేద్దాం వీటిని సెషన్ అయితే చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ 900, ఇక్కడ 2017 ఉన్నాయి ఎడం పక్కన. సో మేబీ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం మళ్ళీ ఒక ట్రాన్సాక్షన్ జరిపితే కనుక ఇస్తాడా, ఐ డోంట్ నో. బట్ అది మనకు సిస్టమ్ నుంచి అయితే రాలేదు నోటిఫికేషన్. సో అట్లా అనిపిస్తే కనుక ఈ వ్యాలెట్కి నేను ఇప్పుడు చేసి చూస్తాను. చలో $10 చేసి చూస్తాను, మరి అవుతుందా, $10 వర్త్ గలది చేసి చూస్తాను. ఓకేనా, అట్లా కూడా చూస్తాను. ఇందులో లేవు. ఓకే, కాపీ చేసుకుందాం. కాపీ. చంద్రశేఖర్ సార్ ఉన్నారా? మీరు ఇది గుర్తుంచుకోండి, మళ్ళీ ఎప్పుడైనా గుర్తు చేయండి. ఏం సార్ అది? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ వ్యాలెట్కి అది అవ్వట్లేదు కదా, ఒక ట్రాన్సాక్షన్ చేసి చూస్తుందేమో అని ఉద్దేశంతో ఒకసారి ఒక ట్రాన్సాక్షన్ జరుపుతున్నాను. ఇప్పుడు అది క్లియర్ అవుతుందేమో చూద్దాం, ఒక క్లిక్ ఉంటే క్లియర్ అవచ్చు. ఓకే ఏమో అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. మీరు నాకు ఇది సార్ అది అయిందా అని ఎప్పుడైనా గుర్తు చేయండి. నాకు గుర్తుంటే నేనే చెప్పేస్తాను, నాకు లేకపోతే ఒకవేళ మీరు గుర్తు చేయండి అంటున్నాను. ఓకే సార్. ఓకే రైట్. ఇప్పుడు దీనికి నేను ఫార్మింగ్ చేస్తాను, $10 వర్త్ ఫార్మింగ్. మెయిల్ రేట్ చేయమంటారా ఇప్పుడు? అవసరం లేదు సార్, మీరు చేయండి, మీ పని మీరు చేసి పెట్టండి, అదే తప్పలేదు. అంటే ఆ టైం కూడా డేస్ కూడా మెన్షన్ చేయండి. సో రోజు నుంచి ఇదా వస్తుందని చెప్పేసి వి హావ్ అటాచ్డ్ డౌన్ మన అదని చెప్పి రాసేసి ఆ స్క్రీన్ షాట్ అటాచ్మెంట్. ఓకే ఓకే. ఇప్పుడు కూడా మీకు కూడా చాలా వస్తున్నాయి, చాలా మందికి ఉంటుంది ప్రాబ్లం. అవునవును ఉంది, చెప్తున్నా కానీ మీరు ఒక మాట చెప్పండి, అది మీరు చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. ఓకే, 2000 ఉన్నాయి ఇక్కడ. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. ఒక ట్రాన్సాక్షన్ చేసి చూస్తున్నాను, మేబీ ఒక ట్రాన్సాక్షన్ చేసి చూస్తే అవుతుందా మరి చూద్దాం. చలో, మన పీయూష్ వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉంటుంది అనమాట. అప్పుడు అంటే సిస్టమ్కి మనము అతుక్కుపోయి ఉంటాం అనమాట ఇలా అయితే. అంతే కదా సార్, ఇప్పుడు వచ్చిన అమౌంట్ తీసుకోవాలనుకుంటే నీకు ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే ఎవరైనా చేయాల్సి వస్తుంది, చేయకుండా కాదు కదా అన్నప్పుడు అట్లీస్ట్ ఇక్కడ చూడండి యాడ్ ఫార్మింగ్. ఇప్పుడు నేను ఫార్మింగ్ చేస్తున్నాను. ఓకేనా, 100 ప్రొసీడ్ టు వి ఆఫర్ అంతే 1667. ఓకే, అంటే రౌండ్ ఫిగర్ అనమాట. అట్లా అదేంటి లోపలికి మాత్రం తీసుకుంటుంది, బయటకి సార్ అది. లోపలిది వేరు సార్, లోపలిది తీసుకుంటుంది అంటే అక్కడ ఉన్నదాన్ని తీసుకోవడం పెద్ద పని కాదు. ఇప్పుడు నాకున్నది నాకు ఇవ్వాలి కదా. అది కరెక్ట్ కానీ అది అట్లా ఉండదు కానీ ఇక సరే, నాకు అర్థమైంది మీరు మాట్లాడదు కానీ ఏం కాదు. మీరు అవునవును, అర్థమైంది సార్. కాకపోతే అందరిలో ఉన్న ఆలోచన ఇదే సార్, మీరేం తప్ప మాట్లాడలేదు కదా. అట్లా ఓకే, ఇప్పుడు ఇక్కడ 2017 ఉంది, ఇది 2117 అవుతుంది అనమాట కొద్దిగా తర్వాత. నా మైక్ డిస్టర్బెన్స్ వస్తుందా, గాలి సౌండ్ ఏమైనా వస్తుందా సార్? అవునవును, కొద్ది సౌండ్ బ్యాక్గ్రౌండ్ కొద్ది సౌండ్ అనమాట. ఓకే పర్లేదు సార్. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. నో ప్రాబ్లం. ఎనీవే, ఎవరికైనా ఆలోచన వస్తుంది, తీసుకోవడము జనరల్గా మాట్లాడేది అదే, ఎవరిదైనా అట్లే ఉంటుంది. తీసుకోవడం అంటే అక్కడ రెడీ ఉన్నదా అని తీసుకొచ్చి పెడుతున్నాము. బట్ మనకి ఇవ్వడానికి ఏం చేశాడు, దాన్ని P2P అనే ఆప్షన్ పెట్టాడు. సో అక్కడ కూడా అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు రెడీగా ఉంటే ఇది పెట్టిన వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వర్తిస్తుంది అనమాట.
అట్లా చెప్పేసి మీరు పీయూష్ మీడియం ఏమన్నదాన్ని అన్నట్టు కాదు సార్. నేను కూడా మీ అందరితో పాటే అట్లా. ఒకప్పుడు అనేవాడిని నేను, బట్ ఇది ఏమంటారు కదా, రిఫరల్ స్టేటస్లో పోయి పెట్టాడు. రివార్డ్ స్టేటస్లో డైరెక్ట్ రిఫరల్ పెట్టాడు. అప్పటి నుంచి ఒక్కటి కూడా చేయలేదు నేను. ఇంకా డైరెక్ట్ రిఫర్ చేయాలి వచ్చి నుంచి. ఇప్పుడు ఇది అప్డేట్ వచ్చి నుంచి ఒకటి ఏది చూస్తే ఏర్పడుతుంది, ఏ రకంగా వస్తుంది, ఎక్కడికి వచ్చి కూర్చుంటుంది, దాన్ని విత్డ్రా చేయడం ఎలాగా. సిస్టమ్ అడిగాము, ఇన్స్టెంట్ ఏమన్నా బెనిఫిట్ ఉంటే బాగుంటుంది అంటే ఓకే అని చెప్పేసి ఇక్కడ రిసర్చ్ పెట్టారు. అది కరెక్ట్ కాదు. ఓకే, ఇంకా రాలేదు సార్. లేకు 2117 వచ్చిన తర్వాత అప్రూవ్ అయిన తర్వాత దీన్ని చేద్దాం. బట్ అంత లోపల మనకి ఇంకొక 14 నిమిషాలు మాత్రమే టైమింగ్ ఉంది. సో ఎవరైనా మాట్లాడుతుంటే కూడా మాట్లాడండి సార్ అప్పటిదాకా. ఈరోజు మొత్తం పీయూష్ మీడియా గురించి మాట్లాడదాం. వేరే ఆల్రెడీ మనం తక్కువ టైంలోనే ఉన్నాం కనుక సో అది మాట్లాడితే మళ్ళీ ఒక కాల్ వచ్చింది. సో నాకు చెప్పాలి 8:30కి వస్తానని. ఓకే, మీకు లైవ్లో కనబడుతుంది ఆల్రెడీ, నో ప్రాబ్లం. మళ్ళీ స్ట్రక్ అయిందా సార్? నా మాట వస్తుందా సార్? స్ట్రక్ అవ్వాలి. మీ వాయిస్ వస్తుంది. వస్తుంది సార్. ఓకే 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 సార్. 8:40కి వస్తాను. కలస్ సో ఓకే. పీవీసీ మెట్ అక్కడ. యా, ఇదే వ్యాలెట్ మేబీ అయ్యి ఉండొచ్చు. చూద్దాం ఒకసారి. ఫార్మింగ్ ఆల్రెడీ అయ్యిందేమో నేను అనుకుంటున్నాను. $2117 కావాలి. కాలేదు సార్, 2017 ఉంది. కావాలి సార్, పెండింగ్లోనే ఉన్నట్టుంది. అయితే యాడ్ ఫార్మింగ్ ఇంకా పెండింగ్లోనే ఉంది సార్. మీరు అట్లెందుకు అన్నారు సార్? తీసుకుంటే జైలు అయిపోతుంది. ఇంకా రాలేదు సార్. ఇవ్వండి ఇక్కడ 2017. అదైతే ఇది సేల్ చేద్దామని చూస్తున్నాను, బట్ 24 గంటల తర్వాతనే యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, ఇది అయిపోతుంది, ప్రాబ్లం లేదు. సో చెప్పండి సార్, ఇంకా ఏంటి విషయాలు? మీరు 3-4 రోజుల నుంచి ఏం మాట్లాడినారో తెలియదు. నేనైతే మరి కొద్దిగా బిజీ ఉండి మాట్లాడలేకపోయాను. రాజా సార్, చెప్పండి సార్. ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి సార్, ప్రతి ఒక్క లీడర్ కూడా పీవీసీ మెట్ అని ఇబ్బందులు ఉన్నాయి చెప్పారు సార్. 2 రోజులుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అన్ని తెలుసు, మనకి ప్రతి ఒక్కటి తెలుసు. అన్ని చక్కబడతాయి, అన్ని సెటిల్ అవుతాయి అనుకుంటున్నాము. చేస్తారు ఖచ్చితంగా. మెయిన్ గా ఈ పీవీసీ మెటాలిటీలో మనం ఏదైతే పెట్టుబడులు పెట్టామో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఒక ఇన్వెస్ట్మెంట్ గానే తీసుకోండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తీసుకుంటారంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గా తీసుకోండి దయచేసి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాం మనం, ఆ ఇన్వెస్ట్మెంట్ గా తీసుకోండి. ఖచ్చితంగా షైన్ అవుతాం, మన లైఫ్స్ ఖచ్చితంగా షైన్ అవుతాయి. ఫర్ ద బెస్ట్ అని చెప్పాను మొన్న కూడా. ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి సార్ అందరు కూడా. సిస్టమ్ ఖచ్చితంగా సెపరేట్ అవుతుంది. ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ అన్ని కూడా క్లీన్ అవుతాయి. క్లీన్ చిట్ గా సిస్టమ్ మనకి సర్వీస్ చేయడానికి కూడా ముందుకు వస్తుందని నా ఒపీనియన్ సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, కంపల్సరీ. బట్ పబ్లిక్ లో ఉన్న ఆలోచన విధానం ఏంటంటే ఎప్పుడు అనేది ఉన్నది, బట్ అలా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే సార్,
మరి ఇక అది మరి నేను లేట్ అవుతున్న మాట వాస్తవమే, అందుకని చెప్పేసి మన వాళ్ళకి అనిపిస్తున్నది కూడా కరెక్ట్. రెండు ఉన్నాయి ఇక్కడ. ఎటు పెట్టి నిజంగానే మీరు అన్నట్టుగా కంపల్సరీ ఇవన్నీ కూడా ఇది క్లియర్ చేస్తుంది. ఎప్పుడో ఒకసారి మనం ఊహించని విధంగా ఏమంటారు సార్ దాన్ని, మెయిన్ ఎక్స్చేంజ్లోకి వెళ్ళడం కూడా జరగవచ్చు. మేబీ వితౌట్ ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళచ్చు, చెప్పలేము సార్, వితౌట్ ఇంటిమేషన్. సో ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడ అప్డేట్లు జరుగుతున్నాయి, అవి ఇవి చేంజెస్ అవుతున్నాయి అంటే వర్కింగ్ లో ఉన్నట్టే కదా సార్. అంటే వాళ్ళు ఆన్లైన్ లో ఉన్నట్టే, లైవ్ లో ఉన్నట్టే మనం అనుకుంటాం. కానీ మనం ఎవరితో మాట్లాడడానికి లేదు, ఒక్క మనిషి ఇక్కడికి విషయాలు చెప్పడానికి లేరు ఫిజికల్ గా మనం అనుకుంటున్నాము. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వర్క్ జరుగుతుంది అని అదొకటి. తర్వాత ఎవ్రీడే నీకు ఏది మిస్ అవ్వట్లేదు. అంటే ఏదైతే రిలీజ్ అయ్యేది ఉందో, నువ్వు పెట్టుకున్న అసెట్ కావచ్చు, ఫార్మింగ్ కావచ్చు, లేకపోతే టోకెన్ స్టేకింగ్ కావచ్చు, చిన్నగా అప్పటిప్పుడు ఒక్కొక్కటి 2 అప్పుడప్పుడు మిస్, కొంత ఒక రోజు రాకపోవడం, లేకపోతే మళ్ళీ 2 రోజులు కూడా వస్తుంది. ఇవన్నీ చూస్తే దే విల్ డూయింగ్ సంథింగ్, వర్కింగ్ జరుగుతుంది అక్కడ అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఎవరిని మాట్లాడడానికి లేదు. వేరే వేరే సిస్టమ్లలో చూడండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా, చెప్పకూడదు ఇప్పుడు టక్కున గుర్తొచ్చింది. అప్పుడప్పుడు మీతోనే షేర్ చేసుకునేవాడిని. ఏమని అంటే, ఒక సిస్టమ్ ఉంది సార్, గత 5 సంవత్సరాలుగా అతను CEO కూడా మాట్లాడారు. అంటే అది ఖరాబ్ అని నేను చెప్పట్లేదు, ఇక్కడ జనరల్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ అట్లీస్ట్ కొంతవరకు వర్క్ చేసుకునే వాళ్ళు స్టార్టింగ్లో, లేదా మరి నాతో రండి అన్నప్పుడు, ఇలాంటి సమయంలో వెంబడి వచ్చిన వాళ్ళు, టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి అంటే వెంటనే చేసుకునే వాళ్ళు, క్రైటీరియా చేసుకోండి అంటే వెంటనే చేసుకున్న వాళ్ళు చాలా చాలా లాభాలు తీసుకున్నారు అట్లీస్ట్ ఇక్కడ. బట్ ఒక సిస్టమ్ ఉంది 6 సంవత్సరాల నుంచి. ఈవెన్ నేను కూడా అందులో, నా 2 ఐడీలు కావచ్చు అయినా కూడా, బట్ ఆ 2 ఐడీలు పెట్టి ఎన్ని సంవత్సరాలు ఆగినాను నేను. నా సొంతంగా షేర్ చేసుకుంటాను, ఇద్దరు ఖరాబ్ అనట్లేదు, ఎవరు తప్పు పట్టద్దు ఇక్కడ. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, నేను పేరు చెప్పాను, మీకు తెలుసు. అప్పుడప్పుడు నేను షేర్ చేసుకునేవాడిని ఆ సిస్టమ్ గురించి. ₹1 కూడా ఎర్న్ చేయలే పోగా. అలా పెట్టిన 2 ఐడీలు అంటే 10,000, 20,000 అనుకోవచ్చు, ఓకేనా. అప్పుడు 20,000, ఆ తర్వాత మళ్ళీ ₹13,000 వేయాలి, వేసుకోవాలి అంటే మళ్ళీ 13,000 పెట్టాను. అంటే 26, 20, 46,000 అయినాయి కదా. సో ఇప్పటికీ 7వ సంవత్సరం ఇది. ఐ థింక్ ₹1 రాలా. కాగా ఇప్పుడు వస్తాయని నమ్మకం కూడా లేదు నాకైతే. అంటే నా సంగతి చెప్తున్నా సార్, ఎవరు భయపడొద్దు. 5 సార్లు ఆ సిస్టమ్ గురించి ఇలా అన్నారు, ఎందుకు అనాలి ఇట్లా అని అనిపిస్తుంది మనకి. నాకు అనిపించింది చెప్పాను. బట్ అట్లీస్ట్ ఇక్కడ నేను పీవీసీలో థ్యాంక్ గాడ్ ఎర్న్ చేస్తున్నాను. అయితే ఇక్కడ అక్కడ దాన్ని ఎందుకు ఆ మాట వచ్చిందంటే సార్, ఇక్కడ మన పీవీసీ లీడర్లు అప్పుడు, ఎందుకంటే అప్పుడు టీం చేసి వాళ్ళే అక్కడ చేస్తే, నేను ఒక్కరిని ఒక సైడు, 11 మంది ఒక సైడు, 11-12 మెంబర్స్ ఇక్కడ కువైట్లోనే. మీరు చూడండి, 2022 మాట కాదు ఇది, కరోనా రాకముందటి మాట చెప్తున్నాను. మేము 3 నెలలు 6 నెలల తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఫుల్ అంటే పూర్తిగా మేము ఈ కువైట్ దేశాన్ని వదిలిపెట్టిపోతాం, మా ఫ్యామిలీ పూరా సెటిల్డ్, ఈవెన్ ఒక్క ఐడి ఉన్నా కూడా అని మాట్లాడారు. అలాగని చెప్పేసి దాన్ని ఖరాబ్ అనలే, అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. అప్పటికి నా 2 ఐడీలు ఉన్నాయి, 20,000 వేసాను, 20,000 పెట్టాను. అలా జరుగుతుందని నాకు అనిపించట్లేదు అన్నాను. లేదు చూడు, నీ మీటింగ్లోకి ఎవరు వస్తారా అని కూడా అన్నారు. బట్ ఎందుకో అలా అయింది, నాకు తెలియలేదు మరి ఇప్పుడు అసలు. ఇప్పుడైతే నేను పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయాను అందులో. 46,000 పోయినది కాదు సార్. పబ్లిక్ మోటివేషన్ ఏంటి, నీకు ఒక ఐడి ఉంటే సార్ ఇప్పుడే పని చేయమన్నారు సార్ అప్పట్లో వాళ్ళని, అట్లా అన్నట్టు. సో అట్లీస్ట్ ఇక్కడ మనము అర్నింగ్ చేస్తున్న సమయంలో ఎవరైతే ఆన్ ద స్పాట్ లో చేసుకున్న వాళ్ళకన్నా ఇక్కడ ఎర్నింగ్ అయితే దొరికింది. ఇక్కడ ఈ పీవీసీలో మనం సంపాదించుకోగలిగాం, అక్కడ అది కూడా సంపాదించుకోలేము సార్. ఇప్పుడైతే మళ్ళీ సంథింగ్ అది చేయి, అది క్లిక్ చేయి అన్నారు, చేసాం. చలో చూద్దాం, వస్తే కూడా మళ్ళీ ఇక్కడ షేర్ చేసుకుందాం. నేను కూడా 46,000 పెట్టాను కదా సార్, నేను కూడా రావాలని కోరుకుంటాను కదా. సో
ఈ 13,000 పెట్టేది లేకుండా యాక్చువల్లీ. ఎందుకంటే చాలా మంది అందులో 5 to 6 lakh మెంబర్స్ ఉన్నా కూడా పెట్టిన వాళ్ళు ఐ థింక్ 1 lakh మెంబర్స్ 2 lakh మెంబర్స్ నెక్స్ట్ మళ్ళీ అదే ఐడిలో 13,000 వేశారు. బట్ నేను కూడా వేశాను అదే టైంలో, నేను వేసింది లేకుండే. ఓకే, ఎనీవే ఏదేమైనా థ్యాంక్ గాడ్, చూద్దాం దానికి కూడా. బట్ ఇక్కడ మనం ఇంకా కొన్ని సిస్టమ్లు కూడా అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను. వాటికి నేను కంపారిజన్ చేసుకుంటే ద ప్రీవియస్ మెట్ బెస్ట్ సార్. అదొకటి ఇందాక చెప్పాను, ఎర్నింగ్ చేస్తున్నాను ఖచ్చితంగా ప్రీవియస్ మెట్ నాకు ఎర్నిస్తుంది. ఎలాగనేది సస్పెండ్ కాదు సస్పెన్స్. వాటిని కూడా మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాము, ఇది రాసి పెట్టుకోండి ఓకేనా. ఇప్పుడు 53 వ్యాలెట్లో తీస్తున్నాము, 40 తీస్తున్నాను, 10 రోజులు అయితే తక్కువ. బట్ దాన్ని ఏం చేస్తున్నావు అనేది ముఖ్యం. వచ్చిన పీవీసీ నువ్వేం చేస్తున్నావు అనేది ముఖ్యం అనమాట ఓకేనా. సో అందుకని చెప్పేసి సార్ పీవీసీని 100% నేను విశ్వసిస్తాను అనమాట, అందుకే ఓకేనా. చెప్పండి సార్ ఇంకా ఏంటి విషయాలు. ఇక నేనే మాట్లాడుతాను, మొత్తం ఇంకో 4 నిమిషాలు ఉంది అంతే మనకి. ఓకే, ఇందులో ఇది నేను 5,000 అవుతుంది కదా ఇది ఇక్కడ. ఓకే, 1000 బయటకు తీయచ్చు. ఎనీవే ఇంకా 4 నిమిషాలు మాత్రమే మనకుంది, ఎందుకంటే 8:20కి క్లోజ్ అవుతుంది. చెప్పండి సార్. ఇందాక మీరు చెప్పారు కదా లిస్ట్ అవుట్ అవ్వచ్చు వితౌట్ ఇంటిమేషన్, ఎప్పుడైనా ఇది సడన్ గా జరిగేటువంటి అవకాశం ఉందని చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. కాకపోతే ఇప్పుడైతే చేయిస్తే బాగుంటుంది అనుకోవడం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వద్దు సార్, ఇప్పుడు చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ ఇంకోటి చేస్తుందేమో సిస్టమ్ ఓవర్ నైట్ లో టెక్నికల్ గా ఏదైతే చేయాలో అన్ని కూడా సిఎంసీ లో లిస్ట్ అవుట్ చేసేసి మార్కెట్ క్యాప్ సప్లై టోటల్ గా పెట్టేసి నెక్స్ట్ మార్నింగ్ నిద్ర లేచేటప్పటికి లిస్ట్ అవుట్ అయ్యేయచ్చు, చెప్పలేదు అట్లా అనమాట. అయితే దానికంటే ఇవన్నీ కూడా సెటిల్ చేసే అవకాశాలు ఉంటాయి. అంటే సార్ అది మనకు ఓవర్ నైట్, సిస్టమ్ ఓవర్ నైట్ కాదు. మనకేందంటే మనకు అనిపిస్తుంది అట్లానే ఇవాళ అసలు రేపు అవుతుందని చెప్పి మనకు తెలియదు, ఇలా అయిందని చెప్పి అనుకుంటాం. కానీ సిస్టానికి అది కాదు, సిస్టానికి దే హ్యావ్ ప్లాన్ అట్లా అనమాట. సో అట్లా అనమాట సార్. చూడండి సార్, ఇక్కడ ఆల్రెడీ మనకు అయిపోయింది. ఇది ఇక్కడ 2017 ఉంటే 2117 అయింది. చూడండి అందరు కూడా ఫార్మింగ్ అయితే అయింది. బట్ ఇప్పుడు ఇది 24 గంటల తర్వాత, అంటే రేపు మనము సేల్ అవుట్ పెడితే వస్తుంది ఆ లెక్క ప్రకారం అయితే. కానీ ఇప్పుడు రాదు. ఫిర్బీ అయినా కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. ఆ ట్రాన్సాక్షన్ చేసిన ఈ ట్రాన్సాక్షన్ కూడా చేసి చూద్దాం. మేబీ కాకపోవచ్చు, లేకపోతే ఫస్ట్ విత్డ్రాల్ మీద ఇంకా పెండింగ్ ఉందని కూడా రావచ్చు, చెప్పలేం. కానీ ఇప్పుడు రాకపోతే నాకు తెలిసి ఇంకా రేపు 24 గంటల తర్వాత అంటే ఈ టైంకు రావచ్చేమని నేను అనుకుంటున్నాను. ఓకేనా, చూద్దాం ఒకసారి. చూడండి ఇప్పుడు రాలేదు, అంటే ఇంకా రోబోట్కి తెలీదు ఏది మనం ఒక ట్రాన్సాక్షన్ ఇక్కడ జరిపినామని చెప్పేసి. ఓకేనా, అందుకని ఈ రోబో అనేది ఎట్లుండాలంటే ఈవెన్ మినిట్లోనే సెకండ్లలోనే తెలియాలి. బట్ ఇక్కడ సిస్టమ్ మేబీ తన సెటప్ ఎలా పెట్టారో తెలియదు. 24 అవర్స్ తర్వాతనే రిఫ్లెక్టర్ పెట్టారా, అది రోబో అయినా కూడా మనం సెట్ చేసిందే సార్. అందుకని చెప్పేసి మన సిస్టమ్ ఏ విధంగా సెట్ చేసిందని నాకు ఐడియా లేదు. మేబీ ఇది రేపు నాకు గుర్తు చేయండి సార్, దీన్ని సేల్ అవుట్ పెడితే అవుతుందో లేదో ఒకసారి అని. ఎందుకంటే నేను చాలా ఈ మధ్యన బిజీగా ఉంటాను అన్నమాట. చెప్పాను కదా సార్, ఒక్కొక్కసారి మనం మాట్లాడుకున్నాం గత కొన్ని రోజుల క్రితము. ఒక 2-3 సార్లు అనేవాళ్ళు, ఈ రాజేష్ సార్ అని, అప్పట్లో ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు సంవత్సరం క్రితము. వీళ్ళందరూ కూడా మనకి సంవత్సరం తర్వాత దొరకరు సారు అని అనేవాళ్ళు. మేబీ అలాగే జరగబోతుంది సార్, అలాగే అవ్వబోతుంది. అంటే ఎర్నింగ్ మరి మనం ఏవైతే అనుకున్నామో ఆ కళలన్నీ సాకారం అవుతాయని చెప్పాం కదా, అవి మరి రాబోయే రోజుల్లోనే. ఇక్కడ శ్యామ్ సుందర్ సార్ కూడా షేర్ చేసుకునే వాళ్ళు అనేవాళ్ళు. నిజం చెప్తున్నా, ఆ సార్ మాటలు నాకు గుర్తున్నాయి. వీళ్ళందరూ కూడా ఎవరు మీకు దొరకరు సార్ అని అనేవాళ్ళు. ఎప్పుడైతే మనం ట్రేడింగ్ నేర్పుతున్న సమయంలో, తర్వాత ఇవన్నీ విషయాలు నేర్పుతున్న సమయంలో. బట్ సిస్టమ్ గురించి కాదు, సిస్టమ్ అనేది అది మనము ఇక్కడ మనందరం కూడా షేర్ చేసుకున్న విషయాలు పాటిస్తే నిజంగా మామూలు విషయం కాదు ఇక్కడ ఈ మీటింగ్లో. అవన్నీ కూడా అందరికీ పనికొచ్చే విధంగా మనం మాటలన్నీ షేర్ చేసాం. దాంతోపాటు మేము కూడా అలాగే ముందుకెళ్తున్నాం. సో అందుకే నేను అంటున్నాను, థ్యాంక్ గాడ్. మరి ఇన్ని రోజులు ఏదైతే మనము కష్టపడుతున్నామో
సో దానికంతా కూడా మనకు ఒక మంచి ఆ రిజల్ట్ ఎలా అంటే చెప్పుకోవడం కాదు, కనబడుతుంది. కనబడితే రిజల్ట్ అనేది ఏంటంటే చెప్పనా, మనం నోటితో నాకు రిజల్ట్ వచ్చిందని చెప్తే లాభం లేదు. రిజల్ట్ ఎట్లా ఉండాలంటే కనబడాలి. రిజల్ట్ కనబడాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి మనము అందరినీ మనం నమ్మించలేము సార్, చెప్పి నమ్మించలేము. లేకపోతే నువ్వు సిస్టాన్నో లేకపోతే ఇంకోటో నీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేస్తే లాభం లేదు. అది చూపిస్తే అట్రాక్ట్ అవ్వడు. సో ఇప్పుడు ఆలోచించండి మీరు, మరి ఏ విధంగా అట్రాక్ట్ అవుతాడు నీతో, ఏ విధంగా నువ్వు చెప్పింది, నువ్వు ఏ విధంగా నీ సక్సెస్ చూస్తాడు అతను అనేది కూడా సస్పెన్స్. ఇప్పుడు నేను చెప్పాను, ఇవన్నీ కూడా మనం షేర్ చేసాం. సో అది రాబోతుంది అనేది చెప్తున్నాం, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టం పడుతున్నాం కదా. సో అందుకని ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా బిందాస్గా ఉండండి, నమ్మకంతో ఉండండి. మళ్ళీ అదే చెప్తాను నేను, జాగ్రత్తగా ఉండండి, కేర్ చేయండి, మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోండి. సో ఎప్పుడు వ్యాయామం, ఏదైనా మనం ఫుడ్ కూడా మంచిగా తినడానికి ప్రయత్నం చేయండి. సో బాడీకి కూడా ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ పనులు ఎవరైనా కూడా స్మార్ట్గానే చేస్తున్నారు. ఇంతకుముందు అంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు మన జనరేషన్ వచ్చేసరికి అది డిసీజ్ అనేది మనకు అట్రాక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అందరం కూడా స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు 100% స్మార్ట్ వర్క్, నేను అడిగితే 95% స్మార్ట్ వర్క్ అయిపోయింది. దానివల్ల శారీరక ఏమంటారు సార్ దాన్ని, శారీరకంగా శరీరానికి అంటే మన బాడీకి కష్టం పెట్టట్లేము. అంటే కష్టం అంటే అర్థం ఏంటి, అట్లా కూర్చోనో లేకపోతే అక్కడనే ఉండో ఇలాంటి పనులు చేస్తున్నాం తప్ప మనం సో శారీరక శ్రమ లేదనమాట. సో దానివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరం కూడా మంచిగా ఉండాలి. బెటర్ వీలైతే వ్యాయామం అవసరం లేదు, బట్ కొద్దిగా ధ్యానం చేయడము, దెన్ కొద్దిగా నడవడము అనేటి ఇవన్నీ కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా సార్? సో థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సెషన్ అనేది ముగుస్తుంది. రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీయూష్ మెటా, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.